విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, దాని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటి, ఈ తెలుగు నామ సంవత్సరం యొక్క పేరేమిటి, ఈరోజే ఉగాది పచ్చడి ఎందుకు తినాలి, అలాగే ఉగాది పండుగ విశిష్టత ఏమిటి, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంక వీడియోలోకి వెళ్తే, మన తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాదికి అగ్రస్థానం ఉంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. యుగం అంటే యోగం అని, మనిషి బ్రతుకు కాలంలో ముడిపడి ఉండటమే యోగం. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాదని కూడా పిలుస్తారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోముకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రశస్తంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది, అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని తయారు చేసి ఈరోజు తప్పక స్వీకరిస్తారు. ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడు ముందు ఉంచి ప్రసాదంగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరం భవిష్యత్తును చెప్పచ్చు అని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా అన్ని సమపాలనలు ఎంతో జాగ్రత్తగా చేస్తారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరపడం ఆచారంగా వస్తుంది. నూతన సంవత్సరంలోని శుభాలను, అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి జీవితాన్ని ఆచరించేందుకు మొదలు పెడతారు. ఈ 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తిశ్రీ చాంద్రమాన చైత్ర మాసం పాడ్యమి తిథి అనేది 2026 సంవత్సరం మార్చి 19 గురువారం తెల్లవారుజామున 6:06 ప్రారంభమై మార్చి 20 శుక్రవారం తెల్లవారుజామున 4:39 పాడ్యమి తిథి అనేది ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి పాడ్యమి తిథి అనేది సూర్యోదయానికి మార్చి 19వ తేదీన ఉంది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఉగాది పండుగను మార్చి 19 గురువారం రోజు జరుపుకోనున్నాం. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉగాది పండుగతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ముగిసిపోతుంది. ఈ 2026 సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమయ్యే తెలుగు నామ సంవత్సరం శ్రీ పరాభావ నామ సంవత్సరం. పంచాంగ శ్రవణం అంటే 5 అంగాలు అని అర్థం. ఇందులో తిథి, ద్వార, నక్షత్ర, యోగం, కరణం అని 5 అంగాలు ఉంటాయి. ఈ 5ంటిని వివరించేది ఈ పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలో యుద్ధాలు వంటి జరిగే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలు తెలుసుకోగలుగుతాము. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వాటి విషయాలను కూడా తెలుసుకుంటాము. ఇలా తెలుసుకోవడం వల్ల ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వలన మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.